సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ కొంచెం రెస్పాండ్ అవ్వండి, వాయిస్ క్లియరా? సార్ ఎస్ క్లియర్ సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఈరోజు మ్యాచింగ్ ఇన్సెంటివ్ గురించి అనేది తెలుసుకోబోతాం. లాస్ట్ టైం మనం సిఎన్సి యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. సో చెప్పాను కదా, 2026 మన కంపెనీ జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయిన తర్వాత యాక్టివేట్ ద $1 బిలియన్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అనేది చేంజ్ అయితేనే కంపెనీ అనేది గ్రోత్ ఒక టార్గెట్ అనేది పెట్టుకుంది. సో నెక్స్ట్ 2030 కల్లా ఒక $1 బిలియన్ అనేది కంపెనీ గ్రోత్ ఉండాలా, దాదాపు 30 దేశాలకి వెళ్ళాలా అన్న గోల్తో పనిచేస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే, సో ప్రపంచంలోనే 38 ర్యాంక్లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టేజ్ అనే కంపెనీ. ఇది రాబోయే రోజుల్లో ఇండియాలో #1 ప్లేస్లో ఉంది. టాప్ 10 వరల్డ్ వైడ్గా టాప్ 10 ప్లేస్లో అనేది మన వెస్టేజ్ కంపెనీ ఉన్న గోల్తో పనిచేస్తుంది. సో అంత గ్రోత్ అనేది వెస్టేజ్ కంపెనీ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలా. సో ప్రతి ఒక్కరూ ఒక కంపెనీ మైండ్ సెట్ మారితే సరిపోదు, కంపెనీ గోల్ పెట్టుకుంటే సరిపోదు. సో కింద ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గోల్ రీచ్ అవ్వగలిగితే, వాళ్ళ గోల్ రీచ్ చేయగలిగితేనే కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది. కంపెనీ అనేది $1 బిలియన్ అనేది ఏదైతే అంటుందో ఖచ్చితంగా అది రీచ్ అవుతుంది. కాబట్టి సో మనకి కొన్ని ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం కొన్ని మనం లాస్ట్ జూమ్లో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ మంత్ 22 యానివర్సరీ ప్రకారంగా బ్లాక్ బస్టర్ ఇన్వైటివ్స్ అనే ఒక టైటిల్ తోటి మనకి కంపెనీ అనేది చాలా ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. సో వాటిలో మనకి బెస్ట్గా సిఎన్సి అనేది లాస్ట్ టైం ఒక 100 పీవీ ఉండేది, ఇప్పుడు 150 సిఎన్సి చేశారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే కంపెనీ అనేది ప్లస్ ప్రతి డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ఎర్నర్స్గా క్రియేట్ అవుతారు. ఇప్పుడు 10,000 తీసుకునే వాళ్ళు 20,000, 20,000 తీసుకునే వాళ్ళు 40,000, ఇట్లా ఇన్కమ్ అనేది మల్టిపుల్గా పెరిగేదానికి సిఎన్సి అనేది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సో ఈ సిఎన్సి అనేది అప్గ్రేడ్ చేసి సో ఫ్రీ ప్రోడక్ట్ కూడా దాదాపు 2,500 వచ్చేది 4,500కి అనేది మార్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ జూమ్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంక్రీజ్ ద బీవీ, ఇంక్రీజ్ ద పే అవుట్. ఇక్కడ గమనిస్తే మనకి బిజినెస్లో ఒకటే సార్, ఎప్పుడైతే మన పీవీ అనేది పెరుగుతుందో అప్పుడే అనేది మనకి ఇన్కమ్ అనేది పెరిగిద్ది. సో వెస్టేజ్ కంపెనీ ఇంతకుముందు ₹30కి ఒక పాయింట్ ఇచ్చేది. సో ₹30 కంటే నువ్వు ఏదైనా ఒక వస్తువు వెళ్ళి వెస్టేజ్ ఐడి తీసుకొని ఒక ప్రోడక్ట్ పర్చేజ్, దాదాపు ₹30 విలువ గల ఒక ప్రోడక్ట్ అనేది వెస్టేజ్లో పర్చేజ్ చేస్తే నీకు ఒక పీవీ వచ్చేది. సో అట్లాంటిది ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే ఆ పీవీ వాల్యూ ఎంత సార్, ఒక పీవీ వాల్యూ ఎంత అంటే మనకి 18 బీవీ, అంటే పీవీని బీవీలోకి అనేది చేంజ్ చేయాలి. ఎందుకు బీవీలోకి చేంజ్ చేయాలంటే మన ఇండియన్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయింది, ఇది ఇండియన్ రూపీస్లో ఉంటుంది. సో దాదాపు 9 దేశాల్లో ఉంది కంపెనీ. సో 9 దేశాల్లో ఉన్నప్పుడు ఇండియన్ కరెన్సీని బయట దేశాల కరెన్సీని ఈక్వల్ చేయాలంటే అయ్యేది. కాబట్టి దీన్ని బిజినెస్ వాల్యూలోకి చేంజ్ చేయాలి. ఈ బిజినెస్ వాల్యూలోకి చేంజ్ చేయాలంటే మనకు ఒక పీవీ వాల్యూ ఎంత సార్ అంటే 18 బీవీ. సో మన వెస్టేజ్ కంపెనీ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ 18 బీవీని కాస్త ఒక పీవీ వాల్యూ ఎంత అంటే ప్రజెంట్ 20 అనేది చేసింది, అంటే ఒక 2% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంక్రీజ్ చేయడం జరిగిందంటే ఈ బీవీ అనేది పెంచడం ద్వారా ఏమవుతుందంటే మన ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తే చాలామంది ఏదైతే కంపెనీ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా దాదాపు 1,00,000 మంది పైనే విఎంసీఎం మెంబర్స్ అనేది, అంటే విఎంసీఎం మెంబర్స్ అంటే మన కంపెనీలో 10 lakhs అబోవ్ లీడర్స్ ఎవరైతే 10 lakhs ఎవ్రీ మంత్ ఒక 3 months కంటిన్యూగా 10 lakhs తీసుకుంటారో వాళ్ళని విఎంసీఎం మెంబర్స్ అంటారు. సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఒక 20 లేదంటే 30 మందే ఉన్నారు. సో 20-30 మందిని కాస్త 1,00,000 దాకా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనేది బిజినెస్ వాల్యూ పెంచాలా, పీవీ పెరగాల అన్న ఉద్దేశంతో కంపెనీ అనేది దీన్ని చేంజ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకేంది సార్ ఉపయోగం అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదన్నా ఒక పొలానికి వెళ్ళి పని చేస్తే సాయంత్రానికి ఒక ₹100 ఇస్తాడు. సో రోజు చేసిన పనే కానీ ₹100 ఇస్తాడు. కానీ కొంచెం ఎక్స్ట్రాగా మనకి చాలా కష్టపడుతున్నాం కదా అన్న ఉద్దేశంతో ఎవరైతే రైతున్నాడో కొంచెం ఒక ₹20 కలిపి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం కొంచెం గ్రోత్ అవుతాం. సో అట్లాగే కంపెనీ ఓనర్ కూడా మనకి గౌతమ్ బాలి సార్ ఆలోచన ఏంటంటే చాలామంది కష్టపడుతున్నారు వెస్టేజ్లో, వాళ్ళందరికి కూడా కొంచెం ఆదాయాన్ని పెంచి ఇవ్వగలిగితే వాళ్ళ చెక్కులు కూడా ఇంప్లిమెంట్ అవుతాయి, ఇంకా బిజినెస్ బాగా చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ పీవీ అనేది
మనకి బీవీ వాల్యూ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ బీవీ వాల్యూ చేంజ్ చేశారో మన పే అవుట్ కూడా పెరిగిపోతుంటది. ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి మన చెక్స్ గమనిస్తే ఎవరైతే వెస్టేజ్లో లీడర్స్ ఉన్నారో సో ఖచ్చితంగా అనేది ఒక 10% అనేది చెక్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవుతాయంటే ఇక్కడ బీవీ వాల్యూ అనేది పెరిగింది. సో దీన్ని ఎవరు కూడా చూడట్లేదు. ఎందుకంటే బిజినెస్లో ఉండే లీడర్స్ అనేది అసలు బీవీ పీవీకి తేడా ఎప్పుడైతే తెలుస్తుందో అసలు కంపెనీ ఎలా ముందుకు వెళ్తుందో ఏంది ఎంత గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నది మనకు అర్థం అవుద్ది. సో చాలా మందికి వీటి గురించి బీవీ రేషియో ఏంది తెలియకపోవడం ద్వారా చాలా మంది కూడా ఏముందిలే ఏదో పెంచేసింది రేట్లు అన్న ఆలోచనలో ఉన్నారు. సో రేట్లు పెంచినా ఏది పెంచినా కానీ మనకి ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది. దాన్ని మాత్రం మనం ఆలోచించాలా. సో ఆ విధంగా మన కంపెనీ ముందుకెళ్తుంది. ఇంకొకటి జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది గమనిస్తే సార్ ఇప్పుడు మనకి ఇంతకుముందు కంపెనీయే ప్రొడక్ట్స్ తోటి ఇంక్లూడింగ్ చేసి ఏదైతే మనం వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి ఒక రైస్ బ్రాన్ ఆయిల్ లేదంటే ఒక గ్యానో పేస్ట్ మనం తీసుకుంటే దాంట్లో ఇంక్లూడింగ్ జిఎస్టీని కలిపి మనం పే చేసేవాళ్ళు ఇంతకుముందు. సో కానీ ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే జిఎస్టీని డిపి వాల్యూని చేంజ్ చేసింది. సో డిపి వాల్యూ ఏమో మనం పే చేస్తుంటాం, కానీ మనం ఏదైతే స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేస్తామో సో డిపి వాల్యూ అనేది వెస్టేజ్ కంపెనీ డిసైడ్ చేసిన డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే బిల్ తీసుకొని బయటకు వస్తామో బిల్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. మనకు 2025-26 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని చేంజెస్ అనేది చేశారు బడ్జెట్లో. ఆ చేంజెస్ ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే చాలా రకాల నిత్యావసర సరుకులు అనేది తగ్గించారు. ప్లస్ జిఎస్టీ కొన్ని తగ్గించారు, కొన్నిటికి పెంచారు. సో వాటికి అనుగుణంగా అనేది ప్రతిదీ ఒక వెస్టేజే కానీ సార్ ప్రతిదీ కూడా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా అనేది వెస్టేజ్ కంపెనీ కూడా దీన్ని చేంజ్ చేశారు. సో ఇక్కడ ఇంతకుముందు గమనిస్తే ఇప్పుడు మనం ఏదైనా కానీ బయట ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఒక మెనూ చార్ట్ ఇస్తారు. ఆ మెనూ చార్ట్లో ఒక బిర్యానీ 300 ఉంటే మనం తిన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బిల్లు పే చేసేటప్పుడు ఎక్స్ట్రా ఒక 50 ఎంతో ఒకట ట్యాక్స్ అనేది ఉంటుంది. మీరు బిల్లు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రిడ్జ్ కొన్నా కానీ ఖచ్చితంగా దాని మీద విత్ ట్యాక్స్ తోటే మనకు బిల్లు ఇస్తారు. ఇట్లా బయట ప్రతిదీ కూడా ట్యాక్స్ తోటి మాత్రం మనకు బిల్లు ఇస్తున్నారు. ఒక మొబైల్ కొన్నా కానీ లేదంటే ఒక ఏసీ కొన్నా కానీ ఒకసారి అబ్జర్వ్ చేసి బయట అంతా జరుగుతుంది కూడా అదే. కానీ మన గౌతమ్ బాలి సారు ఇన్ని రోజులు మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దాకా ఆ ట్యాక్స్ అనేది మన మీద భారం పడకుండా ప్రతి ఒక్కరు కూడా సారే డిపితో పాటు కలిపి మనకి పే చేసే అవకాశాన్ని కల్పించారు. సో దాని ద్వారా ఏం జరిగిందంటే పెద్ద మనకు బర్డెనే లేదు. ఇప్పుడు సపరేట్ చేయటం ద్వారా చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేయాల్సిన పని లేదు. సో అది నెక్స్ట్ మనం గమనిస్తే ఈ డిపి చేంజ్ చేయడం ద్వారా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అనేది పీవీ కూడా పెరిగిపోయింది, బిజినెస్ వాల్యూ కూడా పెరిగిపోయింది. సో ఇంతకుముందు నీమ్ సోప్ గమనిస్తే 35% అనేది మనకి బీబీ ఉండేది. సో ఇప్పుడు 2% పెంచడం ద్వారా 36%కి వెళ్ళింది. అట్లాగే అసూర్ కాంప్లెక్షన్ బారు సో 50% అనేది ఉండేది, ఇప్పుడు 53% బీవీ అనేది ఇంక్రీజ్ అంటే బిజినెస్ వాల్యూ అంటే ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో దాని ద్వారా పీవీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పీవీలు పెంచింది, మనకి బీవీలు పెంచింది. అట్లాగే గ్యానో టూత్ పేస్ట్ కూడా ఒక 50% ఉండేది, ఇప్పుడు 52% అనేది బీవీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ని గమనిస్తే అల్ట్రామాటిక్ అయితేనే స్క్రబ్ అయితేనే వీటన్నిటికి కూడా ఒక 50 ఉండేది 59%కి అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చేంజ్ చేశారు సార్ అంటే మన కోసమే. ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు అవ్వాలా, సో బిజినెస్ వాల్యూ పెరిగితేనే అన్న ఉద్దేశంతో మన గౌతమ్ బాలి సార్ అనేది మనకి డిజైన్ చేసి ఇలా ఇవ్వటం జరిగింది. సో దీంట్లో గమనిస్తే ఇప్పుడు మనం ఏదైతే ఆఫర్ మాట్లాడుకుంటున్నామో మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. సో ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది చాలా మందికి ఇప్పుడు అర్థం కాలేదు. సో మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఈరోజు మన టీంకి అనేది కొంచెం క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ గమనిస్తే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అంటే మ్యాచింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనం షర్టు ప్యాంట్ వేసుకుంటే అవన్నీ కూడా ఒక జత, అది ఒక మ్యాచ్ ఒక పెయిర్ అంటారు. సో క్లబ్ అంటే చాలామంది కొన్ని అందరు కలిసి ఒక క్లబ్లో జాయిన్ అయ్యి ఒక ఒక రూమ్ అనుకోవచ్చు లేదా ఇంకొకటి అట్లా. క్లబ్ ఇన్సెంటివ్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఎక్స్ట్రాగా కష్టపడుతుంటారు. ఇప్పుడు చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు చేసే పనితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొన్ని చేయటం ద్వారా ఏంటంటే ఇన్సెంటివ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదే విధంగా మనకి వెస్టేజ్ కంపెనీ ప్రతి మనిషి కూడా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా
5% నుంచి 16% బ్రాంజు, సిల్వరు, గోల్డ్ దాకా ఎక్కువగా కష్టపడుతుంటారు. వీళ్ళకి కష్టపడ్డా కానీ ఇన్కమ్ గ్రోత్ చూసుకుంటే ఈ బ్రాంజు, సిల్వర్, గోల్డ్లో బ్రాంజ్లో 5,000 నుంచి 10,000, 15,000 అంతలోపే ఉంటుంది. సిల్వర్కి వచ్చినా కానీ అంతే ఉంటుంది, ఒక 15,000, 20,000 లోపే ఉంటుంది. సో ఇక్కడ చాలా తక్కువ మంది స్టార్టింగ్ స్టేజ్లో తక్కువే ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో కానీ కష్టం ఎక్కువ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ బ్రాంజు, సిల్వర్, గోల్డ్లోనే ఎక్కువగా కష్టపడుతుంటారు, టీముని బిల్డ్ చేస్తుంటారు. ఎందుకంటే న్యూ జాయినింగ్స్ అనేది స్టార్టింగ్ నుంచి వస్తేనే పైన ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతారు. పైన అప్లైనర్స్కు ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఎవరైతే న్యూగా జాయిన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ అనేది వస్తుంటుంది. సో అదేవిధంగా మనకి 5, 16 వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ఎర్నర్స్గా మారాలన్న ఉద్దేశంతో మన కంపెనీ అనేది మనకి వెస్టేజ్లో ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అనేది మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటిలో కన్నా మన వెస్టేజ్ కంపెనీ అనేది మన గురించి ఆలోచించి ఫస్ట్ టైం అనేది ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి క్రైటీరియా గమనిస్తే, సో ఈ క్రైటీరియా అంటే ఈ క్లబ్లో మనం జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఒకటే సార్, మన వెస్టేజ్ కంపెనీ ఒకటి రీపర్చేజ్ పీవీ మీద ఆ, కొంత బిజినెస్ ఇప్పుడు ఏదైతే మనకు ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే మనకు ఏదైతే జరుగుతుందో బిజినెస్, ఆ బిజినెస్ నుంచి మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే రీపర్చేజ్ ఇన్కమ్ నుంచి మనకు అనికే ఇన్కమ్ ఇస్తుంటుంది. కానీ ఇదేంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా పీవీ అనేది చేయాలి. సో ఇంతకుముందు పీవీ చేసేది అది యాక్చువల్గా మనకు వచ్చే ఇన్సెంటివ్ని బట్టి అది వస్తుంది. సో ఇది ఎక్స్ట్రా చేయాలంటే ఎక్స్ట్రా ఎలా ఏంటంటే సార్, ఎవరైతే 5% నుంచి 16% దాకా ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఒక 20 పీవీ తీసుకుంటే వాళ్ళ ఐడి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ఒక 5%లో ఫస్ట్ బిజినెస్ స్టార్టింగ్లో ఏదో ఒక ప్రొడక్ట్స్ తీసుకొని నెక్స్ట్ ఏదైనా తీసుకుంటే రీపర్చేజ్లోకి వస్తారు. సో అట్లా ఫస్ట్ ఒక 20%, 20 పీవీ అనేది వాళ్ళ ఐడి ఉంటే వాళ్ళ ఐడి యాక్టివేట్లో ఉంటుంది. కానీ మనకి రీపర్చేజ్ ఆఫర్ ఇది ఏదైతే ఉందో మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్, ఈ క్లబ్లోకి మనం జాయిన్ అవ్వాలంటే, మన యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ యాక్టివేటింగ్గా మనకి 40 పీవీ అనేది చేయాలి. అంటే యాక్చువల్గా మనకి ఒక 20 పీవీ ప్లస్ 40 పీవీ మొత్తం కలిపి మన సెల్ఫ్ ఎంత ఉండాలంటే 60 పీవీ దాకా ఉండాలి. సెకండ్ వన్ గమనిస్తే బ్రాంజ్, డైరెక్టర్, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్ దాకా వీళ్ళందరూ కూడా మినిమం సెల్ఫ్ పీవీ ఒక 40 పీవీ ఉంటే మనకి ఈ రీపర్చేజ్ ఆఫర్ అయినా కానీ మనకు వచ్చే ఏదైతే బోనస్ ఉందో అవన్నీ కూడా వస్తాయి. కానీ ఆ 40 పీవీ కాకుండా నెక్స్ట్ ఈ ఏదైతే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో మనం జాయిన్ అవ్వాలంటే మనం ఎక్స్ట్రా మళ్ళీ ఒక 100 పీవీ అనేది చేయాలి. సో ఇక్కడ ఒకటే సార్, మనకి ఏదైతే న్యాచురల్గా మనం బిజినెస్లో సిఎన్సి చేస్తున్నాం కదా సార్, ఇప్పుడు 40 ప్లస్ 140 వచ్చింది కదా, ఈ సిఎన్సి చేస్తున్నాం కదా, అవి దీంట్లో కన్వర్ట్ అవుతాయి అంటే అవి కన్వర్ట్ అవ్వవు. సో ఏదైతే మనం సిఎన్సి చేస్తున్నామో సిఎన్సి అనేది వేరు, ప్లస్ ఈ ఇన్సెంటివ్ అనేది మనకు రావాలంటే ఈ క్రైటీరియా ప్రకారం 100 పీవీ అనేది సపరేట్గా మనం చేయాలి. సో అప్పుడనేది ఈ క్లబ్లో సపరేట్ క్లబ్లో అనేది మనం జాయిన్ అవుతాం అన్నట్టు. ఇట్లా మన ఐడి యాక్టివేషన్ కోసం ఒక 100 పీవీ అనేది మనం చేయాలి. సో అట్లాగే నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ యథావిధిగా అనేది సెల్ఫ్ ఒక 100 పీవీ ఉండాలా. నెక్స్ట్ వాళ్ళ ఐడి అనేది ఈ మ్యాచింగ్ క్లబ్లో యాక్టివేట్ చేసుకోవడానికి వాళ్ళ సెల్ఫ్ ఒక 100 పీవీ అనేది మళ్ళీ ఎక్స్ట్రా చేయాలి. సో అట్లా 100 ప్లస్ 100 200 అనేది వాళ్ళ సెల్ఫ్ అనేది ఉండాలా. సో ఇది ఎప్పుడు వరకు అంటే ఇది మనకి జూన్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ దాకా అనేది కూడా అవకాశం ఉంది. ఎన్ని ఇన్వాయిస్లు అయినా కూడా మనం చేయొచ్చు. సో అట్లాగే యూసీడీ, డిసిడి, డియూసిడి వీళ్ళందరూ కూడా వాళ్ళ యాక్చువల్ క్రైటీరియా మామూలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంత ఉండాలంటే 300 సెల్ఫ్ పీవీ అనేది ఉండాలి. సో నెక్స్ట్ దీంట్లో మనం మ్యాచింగ్ క్లబ్లోకి జాయిన్ అవ్వాలంటే ఒక 100 పీవీ అనేది ఎక్స్ట్రా అనేది చేస్తే మనకు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లోకి మనం జాయిన్ అవుతాం. ఇట్లా టోటల్గా ఈ యూసీడీ, డియూసీడీలు ఎంత ఉండాలంటే 400 పీవీ అనేది చేయాలి. ఇట్లా మొత్తంగా మనం చేస్తే మాత్రమే ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి మనం జాయిన్ అవుతాం. సో ఈ పీవీ చేయకుండా మనం దీంట్లోకి చేయాలంటే ఇది అయ్యేది కాదు. కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్రతి లీడర్ కూడా అర్థం కాకపోతే మళ్ళీ లాస్ట్లో మనం ఆ ఫీడ్బ్యాక్ సెషన్లో మళ్ళీ దీని గురించి క్లెయిమ్ చేద్దాం. మరి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారో, సార్ ఈ రోజే నేను ఐడి తీసుకున్నాను, ఏదైతే 2026 మే
ఫస్ట్ దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ, ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ప్లాన్లో ఉంటారు. ఎవరైతే 2వ తేదీ తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే కొత్త వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ పీవీ అనేది 300 పీవీ అనేది చేయాలి. సో ఆ 300 పీవీ అనేది చేస్తేనే వీళ్ళు అనేది ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి అనేది వస్తారు. సో ఇక్కడ ఎందుకు దీన్ని తీసుకొచ్చింది సార్ అంటే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. ఇందాక చెప్పాను, మ్యాచింగ్ అంటేనే ఒక జత పేరు, ఇది ఇన్సెంటివ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఈ విధంగా ఒక క్లబ్లో మనం జాయిన్ అయితే దాని నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలా. సో ఏ పవర్ఫుల్ ఎడిషన్ టు స్కేల్ అండ్ కనెక్ట్ టు న్యూ డిస్ట్రిబ్యూటర్. ఎందుకు దీన్ని తీసుకొచ్చింది కంపెనీ అంటే ఎక్కువగా కొత్త డిస్ట్రిబ్యూటర్లు అనేది మన వెస్టేజ్లో కంపెనీలోకి రావాలా. చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా రావట్లా. కొత్తగా డిస్ట్రిబ్యూటర్లు రానప్పుడు బిజినెస్ అనేది గ్రోత్ రాదు, మన ఇన్కమ్ అనేది కూడా గ్రోత్ అవ్వదు. సో మరి ఇన్కమ్ అనేది ఎక్కువగా రావాలంటే ఎవరైతే 5, 8, 12 ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తే స్టార్టింగ్లో ఒక 5%లో ఉన్న వ్యక్తికి ఒక 1 మంత్లోనే ఈ బిజినెస్ ప్లాన్ ప్రకారం ఒక 90,000 వచ్చే అవకాశం ఉంది. సో స్టార్టింగ్లోనే 90,000 వస్తే అతను ఎంత బిజినెస్ అనేది ఈజీగా చేస్తాడు. సో అందుకని ఉద్దేశంతో కొత్త జాయినింగ్స్ అనేది కూడా వస్తాయి. నేను జాయిన్ అయిన 1 మంత్ అయింది, 90,000 వచ్చాయి, లేదంటే ఒక 60,000 వచ్చాయి, లేదా 30,000 వచ్చాయంటే 1 మంత్లోనే 30,000 వచ్చాయంటే ఇప్పుడు చాలామంది మనం పోయి అడగగానే ఏమంటారంటే నీకు ఎంత వస్తున్నాయి, కొత్తగా జాయిన్ అయిన క్వశ్చన్ నీకు ఎంత వస్తున్నాయి అనే క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఈ క్వశ్చన్లన్నిటికీ కొత్త జాయినింగ్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనకి వెస్టేజ్ కంపెనీ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే బ్యాలెన్స్డ్ బిజినెస్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 2 లైన్లు స్టార్ట్ చేసాము, ఒక లైన్లో 1000 పీవీలు వస్తే, ఒక దాంట్లో 500 వస్తే, ఒక దాంట్లో 200-300 వస్తే, ఒకరు రాకపోవచ్చు. సో ఇక్కడ కంపెనీ కూడా చెప్పేదంటే లైన్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఈక్వల్గా ముందుకు వెళ్తుంటుందో నీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, నీ క్యాడర్ పెరుగుద్ది, ఇవన్నీ కూడా పెరుగుద్ది అన్న ఉద్దేశంతో ఒక ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా అనేది ఈ బిజినెస్ స్ట్రక్చర్ ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విఎంసీఎం అయితేనేమి, క్రౌన్ అయితేనేమి 6/6 ఫార్ములా అనేది కంపెనీ ప్లాన్. సో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తే సక్సెస్ అవుతారు ఉన్న ఉద్దేశంతో కంపెనీ అదే ఈ మ్యాచింగ్ ఇన్సెంటివ్ తీసుకురావడం జరిగింది. సో డైనమిక్ మ్యాచింగ్, సైడ్ పాయింట్లు, స్మార్ట్ మ్యాచింగ్, ఇట్లా కొన్ని కన్సిస్టెన్సీ ఇన్కమ్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది సార్ ఏంటంటే ఫస్ట్ మనం గమనిస్తే ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఇది గమనిస్తే పర్చేజ్ ఆఫ్ టు 300 పీవీ ఎవ్రీ న్యూ డిస్ట్రిబ్యూటర్ జనరేట్ ద మ్యాచింగ్ ఇన్సెంటివ్. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక 300 పీవీ చేసి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మ్యాచింగ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఒక సపోజ్ నేనే జాయిన్ అయ్యాను కొత్తగా. సో కొత్తగా జాయిన్ అయ్యి నేను ఒక 300 పీవీ సెల్ఫ్ అనేది చేశాను. నా అండర్లో సైడ్ ఒక కిరణ్ సార్ జాయిన్ అయ్యాడు. సో కిరణ్ సార్ అండర్లో కొంతమంది జాయిన్ అయి ఉన్నారు కాబట్టి కిరణ్ సార్ లైన్ నుంచి ఒక 300 పీవీ వచ్చాయి. నెక్స్ట్ లైన్ నుంచి ఒక శ్రావణ్ సార్ జాయిన్ అయ్యాడు. శ్రావణ్ సార్ లైన్ నుంచి ఒక 200-300 వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఒక 100 పాయింట్లు చేయొచ్చు, 40 పాయింట్లు చేయొచ్చు, 30 పాయింట్లైనా చేయొచ్చు. సో ఈ మొత్తం కలుపుకొని ఎప్పుడైతే 300 ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ అది ఎవరైతే కొత్తగా డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతున్నారో సో నీకు ఇన్సెంటివ్ రావాలంటే నువ్వు 300 సెల్ఫ్ చేయాలా, నీ కింద టీం తోటి చేపిస్తే ఈజీగా గ్రోత్ అవుతావు. అలాగా సార్ నేను చేయలేను అనుకున్నప్పుడు ఈ కిరణ్ సార్ ఏం చేస్తాడు, ఒక 100 పీవీలు చేసి అమ్ముగా ఉంటాడు. ఓ కిరణ్ సార్ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైతే అతను ఒక 100 పీవీ చేస్తాడు. సో అతని కింద ఇంకొక వ్యక్తి ఒక 100 పీవీ చేస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడైతే 100 పీవీ చేశారో ఒక లైన్లో నాకు 300 పీవీ అయింది. నెక్స్ట్ శ్రావణ్ సారు ఈ లైన్లో కూడా గమనిస్తే ఇప్పుడు శ్రావణ్ సార్ లైన్లో కొంచెం వీక్ లైన్లో వెళ్తుంది అనమాట. ఒక అతను 10 పీవీలు చేశాడు, ఒక అతను 20 పీవీలు చేశాడు. సో ఇంకొక లైన్ అనేది నేను వేసుకున్నాను, మన రంగారావు సార్ లైను, 3వ లైను. సో ఆ లైన్లో కూడా ఒక 50 పీవీలు 100 పీవీలు వచ్చాయి. 4th లైన్ కూడా వేసుకున్నాను, ఆ లైన్లో ఒక 200-300 పీవీలు వచ్చాయి. ఇట్లా టోటల్గా నేను నాకు ఏదైతే ఫస్ట్లో 300 పీవీలు వచ్చినాయో కిరణ్ సార్ లైన్ నుంచి, సో అది నాకు మెయిన్ పవర్ లైన్ అవుతుంది. సో ఫస్ట్ లైన్ ఏదైతే ఎక్కువగా పీవీ వస్తుంటుందో, ఎక్కువ పీవీ జనరేట్ అవుతుంటుందో అది మనకి మెయిన్ లైను.
సో సెకండ్ లైన్ అనేది ఆ ఫస్ట్ లైన్ నుంచి అయితేనేమి సెకండ్ లైన్ నుంచి మొత్తంగా టోటల్ పీవీ 300 ఎక్కువ అవుతుందో సో నాకు ఒక మ్యాచింగ్ అనేది అంటే 300 ఫస్ట్ లైన్లో వచ్చింది, సెకండ్ లైన్లో ఒక 300 అనేది వచ్చింది. ఒక 300 మ్యాచ్ అయింది కాబట్టి సో దీని నుంచి ఒక మ్యాచ్ అంటారు దీన్ని, ఒక సెట్ ఒక పెయిర్ అనేది అయింది కాబట్టి దీని నుంచి నాకు ఒక 900 రూపాయలు అనేది ఒక స్టార్టింగ్ ఒక మ్యాచ్ నుంచి నాకు వస్తాడు, ఒక మ్యాచింగ్ నుంచి ఒక పెయిర్ నుంచి. సో ఇలా అనేది ఒక 900 రావడం ద్వారా నాకు మామూలుగా మనం 8% ఇచ్చి అయితే 400 300 అట్లా వస్తుంది. కానీ ఒకేసారి ఈ 900 ఇవన్నీ కూడా గమనిస్తే సార్ వీక్లీ అనేది మనకి క్యాల్కులేషన్ జరుగుద్ది. ఏవైతే ఉందో ఈ ఇన్సెంటివ్ క్లబ్ అనేది ఏదైతే మనకి మ్యాచింగ్ అవుతుందో ఈ ఎవ్రీ మంత్ ఎండింగ్ అనేది మనకి వేస్తుంది, ఎవ్రీ వీక్ అనేది కౌంట్ చేస్తుంది. మనకి ఎన్ని మ్యాచింగ్స్ అయితే మన అండర్లో అన్ని మ్యాచింగ్స్ తగ్గట్టుగా మనకి ఇన్కమ్ ఇచ్చి ఎవ్రీ వీక్ ఒకసారి అంటే వారంలో నెలలో మనకి 4 వారాలు ఉంటాయి. సో ఈ 4 వారాల్లో 4 వారాలకి ఎన్ని మ్యాచింగ్స్ జరుగుతున్నాయి మన అండర్లో. సో ఎంతవరకు జరుగుద్ది సార్ అంటే దాదాపు ఒక 100 మ్యాచింగ్స్ దాకా అనేది కంపెనీ అనేది మనకి ఇస్తుంది. 100 మ్యాచింగ్స్ అంటే దాదాపు మన అండర్లో చాలా వరకు కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ రీపర్చేజ్ మీద ఏది కూడా రాదు. గమనించాల్సింది ఒకటే సార్, రీపర్చేజ్ ఎవరైతే చేస్తున్నారో అంతకుముందు మనం చేసిన పీవీ చేస్తున్నారో దాని నుంచి రాదు. ఇక్కడ ఎవరైతే జాయినింగ్ నుంచి వస్తుందో ఆ జాయినింగ్ నుంచి మాత్రమే అనేది మనకి ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు న్యూ జాయినింగ్ నుంచి వచ్చే ఇన్కమే ఈ క్లబ్లో జాయిన్ అవుతుంది. పాతగా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఏదైతే సెల్ఫ్ పీవీ మామూలుగా ఐడి యాక్టివేషన్ కోసం ఉంటుందో అది రాదు. నేను ఏదైతే చెప్పానో స్టార్టింగ్లో ఎక్స్ట్రా పీవీ మనం చేయాలని చెప్పా. సో ఆ ఎక్స్ట్రా పీవీ అనేది ఈ క్లబ్లో ఉంటుంది కాబట్టి ఆ క్లబ్లో ఉండేదాన్ని బట్టే మనకి ఈ ఇన్సెంటివ్ అని వస్తుంది. మనం ఏదైతే రీపర్చేజ్ చేస్తుంటామో అది యాక్చువల్గా మనకి ఏదైతే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో దానికి క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ఇన్సెంటివ్ అనేది దీనికి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇలా అనేది మనకి క్యాలిక్యులేషన్ అనేది చేసి మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ప్రతిదీ మనకి ఖచ్చితంగా అనేది 300 అనేది పీవీ చేయాలా ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. సార్ నేను ఒకేసారి 300 పీవీ చేయాలా అంటే అవసరం లేదు. మల్టిపుల్ ఇన్వాయిస్లో మంత్ ఎండింగ్ లోపు ఒక 300 అనేది చేయొచ్చు. ఇది ఎప్పుడు వరకు ఉండిద్ది అంటే ఈ ఆఫర్ దాదాపు ఒక 3 మంత్స్ దాకా అనేది ఈ కంపెనీ ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. ఒక 3 మంత్స్ తర్వాత దీన్ని ఒకవేళ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఆపేయచ్చు. సో ఇప్పుడు మళ్ళీ చాలామంది సిఎన్సీలు చేయటానికి చాలామంది ముందుకు రావట్లా. సో ఇదే 150 ఎట్లాగో మనం చేయాలి కాబట్టి 300 కాబట్టి 150 అనేది కొత్తగా జాయిన్ అవ్వడానికి సిఎన్సీ కన్సిడర్ అవుద్ది. సో నెక్స్ట్ ఒక 150 పీవీ అనేది ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి వస్తుంది. సో దాదాపు 300 అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఇన్కమ్ గ్రోత్ చేసుకునే మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవండి. సో ఇది మ్యాచింగ్ క్లబ్బు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేది కంపెనీ అనేది ఇస్తుంటుంది. సో ఇంకొకటిగా మనం గమనిస్తే ఇక్కడ మ్యాక్సిమం అనేది 300 to 300 అనేది ఒక మ్యాచింగ్ అనేది జరుగుతుంది. ఇది వీక్లీ కట్ ఆఫ్ మనకి గమనిస్తే 100 కట్ ఆఫ్ దాకా ఇస్తుంటుంది. సో ఇక్కడ ఒక ఎంపీ అని ఉంది మీరు గమనిస్తే, అంటే ఇక్కడ మీరు గమనిస్తే 900 ఎంపీ అని ఉంది కదా, ఈ 900 ఎంపీ అంటే ₹1 అనమాట. ఎంపీ ఒక ఎంపీ వాల్యూ ఎంతంటే ₹1. సో ₹1 అనేది మనకి మన పేర్లను మ్యాచింగ్లను బట్టి అనేది మనకి ఇస్తుంటుంది. సో అలా ఇక్కడ మనమే జాయిన్ అయ్యాము. సో ఇక్కడ 2 లైన్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ లైన్లో ఒక 300 పీవీ వచ్చింది, సెకండ్ లైన్లో ఒక 300 పీవీ వచ్చింది. సో అవి రెండు కూడా ఒక మ్యాచింగ్ కిందకు వస్తాయి మనకి. సో నెక్స్ట్ మన కింద అండర్లో ఈ కింద 300 అంటే 3 300 రావడం జరిగింది. నెక్స్ట్ ఇటు సైడు 300 300 రావడం జరిగింది. ఇట్లా 300 300 300 ఇట్లా 3 పెయిర్స్ అనేది రావడం అంటే 3 మ్యాచింగ్స్ వచ్చాయి కాబట్టి 3 మ్యాచింగ్స్ ఇంటూ 3 వేసుకుంటే 900 ఎంపీ అనేది మనకు వస్తుంటుంది. అంటే ₹900 మ్యాచింగ్ పాయింట్స్ అనేది మనకు వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఈజీగా అనేది మనం లెవెల్ అప్ అవ్వటానికి ప్లస్ మనం ముందుకెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా అనేది మనకు ఉంది. ప్లస్ పర్చేజ్ ఇక్కడ గమనిస్తే 300 అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది కంపెనీ. ఇక్కడ స్ట్రాంగ్ లైన్ ఏదైతే ఉందో మనకి
దాని నుంచే మనకి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అనేది చేస్తుంటారు. ఫస్ట్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ పీవీలు అనేది వస్తుంటాయి. దాని నుంచే ఈ సైడ్ లైన్లు ఏదైతే దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడానికి మనకి ట్రై చేస్తుంటది. సో ఆ విధంగా అనేది ఇది పనిచేస్తుంటది. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ ఇన్సెంటివ్ అనేది ఇక్కడ మనకి బూస్టర్, ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకి ఒక బూస్టర్ ఇన్కమ్ అనేది మనకనేది కంపెనీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ గమనిస్తే బూస్టర్ సేల్. ఈ బూస్టర్ సేల్ ఏంటి సార్ అంటే ఇక్కడ గమనిస్తే సపోజ్ నేను ఒక ఫస్ట్ లైన్ అనేది ఉంది, నాకు 300 పీవీ అనేది వచ్చింది, మిగతా 5 లైన్లు ఉన్నాయి. ఒక లైన్లో నేను అనే వ్యక్తిని ఒక 100 పీవీ చేశాను. సో మిగతా 5 లైన్లు 100 పీవీ, ఇంకొక దాంట్లో 200 పీవీ, ఇంకొక దాంట్లో జీరోనే వచ్చింది, ఇంకో దాంట్లో 70, ఇంకో దాంట్లో 120. సో ఇట్లా టోటల్గా కలుపుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే 500 పీవీ అనేది నా ఏదైతే ఏసిడిఎఫ్ లైన్ నుంచి ఒక 500 పీవీ టోటల్ పీవీ అయింది. సో ఒకే లైన్లో నుంచి బి లైన్లో నుంచి నాకు 300 పీవీలు వచ్చాయి. సో మరి బి లైన్లో నుంచి 300 వచ్చినాయి కదా సార్, మరి మిగతా దాంట్లో 500 వచ్చినాయి కదా, సో మరి ఇది నాకు మ్యాచ్ అవుద్దా అని అంటే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ 300 కాబట్టి సెకండ్ లైన్లో, దీంట్లో 500 ఉన్నాయి కాబట్టి ఈ 500లో నుంచి 300 అనేది మ్యాచ్ చేసుకుంటుంది. మరి మిగతా 200 అనేది మిగిలిపోతుంది కదా సార్, అదంతా వేస్ట్ అవ్వటమేనా అని అనుకోవచ్చు. అది ఎక్కడ కూడా వేస్ట్ కాదు. అది నెక్స్ట్ వీక్ అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తుంది. అంటే ఈ వీక్లో అనేది 500 చేసాము టోటల్గా, నెక్స్ట్ వీక్లో ఆ 200 అనేది మిగిలిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఆ 200 నెక్స్ట్ వీక్ అనేది కలుపుద్ది. సో అప్పుడు నెక్స్ట్ వీక్లో ఇంకొక 100 పీవీ చేస్తే ఒక 300 అవుతుంది. ఈ నెక్స్ట్ లైన్లో నుంచి ఇంకొక 300 చేస్తే అదొక మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా మనకి ఏదైతే పీవీ చేస్తుంటే అవి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసి సో ఇన్కమ్ అనేది ఇచ్చే విధంగా అనేది వెస్టేజ్ మనకి కంపెనీ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి అవకాశం. సో ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వచ్చే విధంగానే ఉంటుంది. ఇక్కడ గమనిస్తున్నా చెప్పాను ఫస్ట్ మ్యాచింగ్ విత్ బూస్టర్ సేల్. సో ఫస్ట్ మ్యాచింగ్ అంటే ఇక్కడ 300 అనే చెప్పా, కానీ ఎవరైతే ఫస్ట్గా జాయిన్ అవుతుంటారో ఫస్ట్ వీక్లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే మామూలుగా మనకి 300 మ్యాచ్ అయితే ఇప్పుడు 600 పీవీ అనేది మన మెయిన్ లైన్లో చేసాము. సో సైడ్ లైన్ల నుంచి 350 పీవీ అనేది చేసాం. సో మరి ఇక్కడ 2 పేర్లు అనేది వచ్చాయి, అంటే 2 సెట్లు తగ్గట్టుగా 600 పీవీలు అనేది ఫస్ట్ ఏ లైన్లో వచ్చాయి, సెకండ్ లైన్లో 350 పీవీ వచ్చాయి. మరి దీన్ని ఎలా చేస్తారు సార్ అంటే ఒకే పేరు కదా, రెండో దాంట్లో కూడా 600 పీవీలు రాలేదు కదా అని అనుకుంటాం. కానీ ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతుంటారో ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇన్సెంటివ్ మ్యాచింగ్, ఇక్కడ ఫస్ట్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఈ 600 ప్లస్ 300 మొత్తం కూడా కలిపి మనకి ఒక పేరుగా చేసి, అంటే 3 పేర్స్గా చేసి మనకి 1800 ఎంపీ దాకా వస్తుంది. అంటే 1800 అనేది మనకు ఫస్ట్లోనే వస్తుంది. ఇక్కడ గమనించండి లీడర్స్, ఫస్ట్ లైన్లో 600 పీవీ వచ్చేసి మిగతా లైన్లో జస్ట్ ఒక 300 లేదా 350 వస్తే ఇది ఫస్ట్ ఒకసారి మాత్రమే వస్తుంది, మళ్ళా రాదు. ఒక ఫస్ట్ పేరుకి 600 ఇంటూ 3 అంటే 3 మ్యాచింగ్స్ అవుతుంటాయి కాబట్టి సో మనకి 800 ఎంపీ దాకా అనేది వస్తుంది. సో మరి మిగతా 350 పీవీలో 50 పీవీలు మిగిలిపోయాయి కాబట్టి అవి నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ మంత్లో ఏదైతే బిజినెస్ వస్తుందో దాంట్లో అనేది కలుపుద్ది. సో దీని ద్వారా ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక 1800 అనేది వస్తుంది. సో ఈ 1800 వీక్లీ ఫస్ట్ ఎవరైతే ఈ ఇన్సెంటివ్ ఫస్ట్ మ్యాచింగ్ కంప్లీట్ చేస్తారో ఆ ఫస్ట్లోనే వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి యథావిధిగా ఏదైతే ఉందో 300 to 300 మ్యాచ్ అయితేనే వస్తుంది అనమాట. సో దీన్ని బూస్టర్ సేల్ అంటారు. ఫస్ట్గా వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. సో ఈ విధంగా అనేది స్టార్టింగ్లోనే మనం మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి వెస్టేజ్ కంపెనీ దాదాపు మంచి ఆఫర్స్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. సో ఇట్లా ఎవ్రీ మ్యాచింగ్కి వచ్చేసి ఒక 900 రూపీస్ వస్తుంది. ఎన్ని డెప్త్లు అంటే దాదాపు ఒక 190 డెప్త్ దాకా అనేది మనకి ఇస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేషన్స్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా కనుక మనం ఈ బిజినెస్లో కనుక ముందుకు వెళ్తే మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఇచ్చింది కంపెనీ. సో ఇక్కడ టోటల్గా మ్యాచింగ్ క్లబ్ నుంచి వచ్చే అమౌంట్ ఎంత సార్ అంటే 90,000 దాకా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఒక యూ అనే మన లైన్ నుంచి ఒక లైన్లో 33,000, ఇంకొక లైన్లో నుంచి 33,000, ఇట్లా టోటల్గా మంత్లీ ఏదైతే జరుగుతుందో
ఆ మంత్లీలో నుంచి ఒక ఫస్ట్ లైన్లో 33,000, సెకండ్ లైన్లో ఒక 33,000 కనుక వస్తే ఇవి రెండు ఒక మ్యాచింగ్ అనేది అవుతుంది. అంటే దాదాపు 33 మ్యాచింగ్ దాకా అవుతాయి. కాబట్టి దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఎంతంటే ఫస్ట్ మంత్లో మనకి 99,000 దాకా అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే సో 99,000 వచ్చితే ఇక్కడ మనకు వచ్చే గమనిస్తే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఒక 90,000 వస్తుంది. ప్లస్ రీపర్చేజ్ ప్లాన్ ఇన్కమ్ ఏదైతే మనకి ప్రతి నెల 10వ తేదీ ఇన్కమ్ పడుద్దో ఇన్ని పీవీలు వచ్చాయి కాబట్టి దాదాపు 33,000 పీవీలు వస్తే మన లెవెల్ కూడా ఇంక్రీజ్ అయిపోతాం. దాదాపు ఆ బ్రాంజ్ కూడా దాటి వెళ్ళిపోతాం. సో దాని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 17,630 రూపాయలు ఉంటుంది. సో ఈ టోటల్ ప్లాన్ చేస్తే టోటల్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ అంటే 1,07,360 రూపాయలు. సో యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ ఏదైతే చెప్పిందో దాన్ని మనం కనుక ఫాలో అయితే ఫస్ట్ జాయిన్ అయిన మంత్లోనే 1,07,000 రూపాయలు అనేది మనకు తీసుకునే విధంగా అనేది ఈ మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనేది కంపెనీ తీసుకురావడం జరిగింది. సో అది లీడర్స్ ఇంకా దీన్ని కనుక మనం ఇంకా క్లారిటీగా తెలుసుకొని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా బ్రాంజు సిల్వర్లోనే దాదాపు 1,00,000 తీసుకుంటే మన బిజినెస్ అనేది ఎంత గ్రోత్ అవుతుంది. ఒక 1 మంత్లోనే నేను 1,00,000 రూపాయలని తీసుకున్నాను అని మనం ఎవరైతే వెళ్తుంటామో చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా ఈజీగానే జాయిన్ అవుతారు. 1 మంత్లోనే 1,00,000 రూపాయలు వస్తుంది. కానీ ఇది మనం ప్లాన్ చేసుకుంటే ఈజీ ప్రతి ఒక్కరు కూడా. సో అదే విధంగా తీసుకురావడం జరిగింది. సో దీన్ని చేయాలంటే మనకు కన్సిస్టెన్సీ అవసరం, ప్లస్ స్మార్ట్గా అనేది బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ లాంగ్ టర్మ్ అనేది సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది ఎవ్రీ 3 మంత్స్ మాత్రమే ఉంది కాబట్టి ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో ఇట్లా కంపెనీ అనేది కొన్ని షరతులు పెట్టింది. ఇది జూన్ 2 నుండి 2026 నుండి అమల్లోకి అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ ఆఫర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవడం ద్వారా ఈ రెండింటికి అనేది మనకు వర్తిస్తుంది. చేరిన తర్వాత తీసుకునే ప్రతి ఇన్వాయిస్ పై మరి ఏదైనా వెస్టేజ్ ఉత్పత్తిని తిరుగు కొనుగోలు చేసినా కూడా ఈ ఆఫర్ అనేది మనకు వర్తిస్తూ ఉంటుంది. ఇది వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే. సో ఇలాంటి ఆఫర్స్ అనేది కంపెనీ వెస్టేజ్ ప్లాన్పై ఏమైనా సందేహాలు ఉన్నా మనకి కస్టమర్ కేర్ని కానీ లేదా మెయిల్ చేసి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళు అడిగే సమాధానాలు ఏంటంటే ఈ మ్యాచింగ్ క్లబ్ ప్రోత్సాహానికి కూడా మనం ఏదైతే రీపర్చేజ్ చేస్తుంటామో అవి కూడా ఈ పాయింట్లు అనేది పరిగణిస్తారా అని. అంటే ఏదైతే మనం రీపర్చేజ్ చేస్తుంటామో అవి కూడా పరిగణిస్తారు. ఎందుకంటే మనకు సెల్ఫ్ అనేది యాజ్ యూజువల్గా ఒక 40 లేదా 100 అనేది పెట్టింది. ఎక్స్ట్రా ఏదైతే చేస్తుంటాం మనం అదంతా కూడా ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి అనేది జాయిన్ అవుతుంటుంది. కాబట్టి దాని ద్వారా మనకి మ్యాచింగ్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మ్యాచింగ్ క్లబ్ ప్రోత్సాహాలపై మనకి రీపర్చేజ్ ఆదాయం కూడా లభిస్తుందా అని ఒక క్వశ్చను. సో మ్యాచింగ్ క్లబ్ రీపర్చేజ్ నుంచి మనకు అనేది రాదు అని చెప్పింది కంపెనీ. మ్యాచింగ్ క్లబ్ ప్రోత్సాహాలపై మనం ఏదైతే కొనుక్కుంటుంటామో ఆదాయం మాత్రం, అంటే రీపర్చేజ్ ఏదైతే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే బిలో చెప్పాను స్టార్టింగ్లో ఒక క్రైటీరియా, మన ఐడి యాక్టివేషన్ ఉన్న 40 పీవీ ఉండాలన్నా అది రీపర్చేజ్. సో దాని నుంచి క్యాలిక్యులేట్ అయితే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకి ఆ రీపర్చేజ్ నుంచి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ ఇన్సెంటివ్ బోనస్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్ క్లబ్ బోనస్ ఇది అనేది ఎక్స్ట్రాగా దీని నుంచి మనకి క్యాలిక్యులేషన్ అనేది అవుతుంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఒకే లెగ్లో నాకు 300 పీవీ వస్తే నాకు ఏదైనా ప్రోత్సాహం లభిస్తుందా అంటే రాదు. అంటే ఒకే లైన్లో రాకూడదు, మనకు 2 లైన్ నుంచి రావాలి. లేదంటే మిగతా ఎన్ని లైన్స్, ఒక లైన్ అనేది మెయిన్ లైన్ ఉండాలా. సో దాన్ని బేస్ చేసుకొని మిగతా లైన్లు ఎన్ని అవుతున్నాయో దానికి ఈక్వల్గా అనేది రావాలా. సో ఒకటే స్ట్రాంగ్ లైన్ సార్ నాకు 6 లైన్లు ఉన్నాయి కదా, 6 లైన్లలో 2 లైన్లు ఒక పేరు, 2 లైన్లు ఒక పేరు, 2 లైన్ ఇట్లా వస్తాయి సార్ అని అట్లా రాదు. ఒకటే మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఒకటి స్ట్రాంగ్ లైను దాన్ని బేస్ చేసుకొని మిగతా వాటిలన్నిటి కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అలాగే ఒకే లెగ్లో 200 పీవీ మరియు మరొక లెగ్లో 200 పీవీ వస్తే ఈ ఆఫర్ వస్తుంది. అంటే ఒకే లెగ్లో 200 వస్తే రాదు. 300 అనేది అయితేనే మనకు మ్యాచ్ అవుతుంది. 200 అనేది ఒక మ్యాచ్ కాదు కాబట్టి ఇది రాదు అని చెప్పేసి కంపెనీ చెప్పేసింది. సో ఇది ఇంకొకటి, కంపెనీలో 90% గరిష్ట పరిమితి విధించి నేను ఈ మొత్తంలో ఒకే కంటే ఎక్కువ సంపాదించాలి, అంటే 90,000కి మించి నేనేమైనా చేయగలనా అని అంటే లేదని చెప్పించింది. ఎందుకంటే 90,000 అని లిమిట్ పెట్టింది. 90,000 తర్వాత ఏదైతే మనకి మ్యాచింగ్స్ వస్తాయో దాని నుంచి 3% పూల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రాగా ఒక 3% పూల్ ఆఫర్ లాస్ట్లో మనకు పెట్టారు.
సో పూల్లో కలిపి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పరి పరిమితిని నెలవారీ లెక్కిస్తారా లేక వారానికా? సో దీన్ని అనేది ఎప్పుడెప్పుడు మనకి ప్రతి వారం అమౌంట్ పడుద్దా, లేదంటే నెలకు ఒకసారి పడుద్దా అంటే ఎవ్రీ వీక్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంటది. మనకి ఎన్ని మ్యాచింగ్స్ అవుతున్నాయి అనేది ఆ క్యాలిక్యులేట్ అని అన్ని ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఏదైతే మనకి 10వ తేదీ మనకి ఇన్కమ్ వస్తుంటుందో ఆ 10వ తేదీ మనకు వచ్చే ఇన్కంలో ఈ ఇన్సెంటివ్ కూడా కలిపి మనకి అకౌంట్లు అనేది వేస్తారనమాట. సో మంత్లీ ఒకసారి అనేది మనకి వేస్తారు. సో ఇది బైనరీ కాన్సెప్టా? మన మనం బైనరీ కాన్సెప్ట్ అనేది పెరగాల, బిజినెస్ గ్రోత్ అవ్వాలా కాబట్టి జస్ట్ ఒక 6 మంత్స్ మాత్రం మనకి ఏదంటే 3 మంత్స్ మాత్రం ఆఫర్ ఉంది. సో ఇది బైనరీ సిస్టమ్ కాదు. సో మన ఇన్కమ్ గ్రోత్ అవ్వడానికి మనం ముందుకు వెళ్ళటానికి వెస్టేజ్ అనేది మనకి తీసుకొచ్చిన ఒక గొప్ప ప్లాన్ అంతే. జస్ట్ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, లైవ్ ఎక్కువ శాతం అన్నది ఉండదు. సో మన ప్రస్తుత ప్రణాళిక మారిందా అంటే బిజినెస్ ప్లాన్ ఏమైనా చేంజ్ అయిందా? ఇంతకుముందు మనం ఏదైతే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో దాంట్లో ఏమైనా చేంజ్ అయిందా అని అంటే ఏది కూడా చేంజ్ కాలేదు. యథావిధిగా ఏదైతే ఉందో అదే అనేది ఉంది. కాకపోతే జస్ట్ ఈ ఆఫర్ అనేది అడిషనల్గా కొత్త డిస్ట్రిబ్యూటర్ల ఎంకరేజ్మెంట్ కోసం సో వాళ్ళకి అనేది తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇక ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రతిదీ కూడా అడిగి క్లారిటీ తీసుకుందాం. సో థ్యాంక్ యూ కిరణ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. సార్. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సార్. చాలా పేషెన్స్ తోటి స్లైడ్స్ అన్ని మధ్యాహ్నం నుంచి రెడీ చేసి సెట్ చేశారు. సో నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ కొత్త సిఎన్సి పెట్టడం వల్ల కూడా ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకెళ్ళేదానికి ఈ సిస్టాన్ని 300 లాగా టీవీస్ చేసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మంచి ఇన్కమ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి చాలా ఎక్సలెంట్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. ఇక్కడ డౌట్స్ ఉంటే ఓన్లీ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. సో మీ డౌట్ అనేది చాలా మందికి ఉపయోగపడే విధంగా మీరు మాట్లాడండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి మినిమం 40 పీవీ చేయాలి ఒక లీడర్ అనేవాళ్ళు, సిఎన్సి ఆఫర్ కాకుండా. అవును సార్, సార్ అంటే మన ఐడి యాక్టివేషన్లో ఉండాలంటే మినిమం 40 చేయాలి. మినిమం 40 చేయాలి, అది ఫిక్స్ సార్. ఇప్పుడు మనకి మీరు ఒకటి స్లైడ్ వేశారు సార్, దాంట్లో 5 to 16% నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ లెవెల్ ఉంటాం 20 పీవీ 40 పీవీ అని మెన్షన్ చేశారు. నాదో డౌట్ సార్, నేను ఇప్పుడు 100 పీవీ చేశాను సార్ ఈ మంత్. ఇది అయిపోయిన తర్వాత నేను ఈ మ్యాచింగ్ క్లబ్లో ఉండాలి అంటే నేను ఇప్పుడు 12%కి రాలేదు సార్, 8%లో ఉన్నాను. అంటే నేను ఎంత చేసి దీంట్లోకి వస్తాను అనేది. ఎవరైతే జూన్ 2 తర్వాత జాయిన్ అయ్యారో సార్ సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే 300 పీవీ సెల్ఫ్ అనేది చేయాలి సార్. అది కంపల్సరీ ఒకసారి 300 సార్. అంటే ఈ క్లబ్లో రావాలంటేనే చేయాలా, అవునవును, ఈ లేదంటే క్లబ్లో అది రావాలంటే అదే సార్. అంతే దీంట్లోకి రావాలా సార్, నాకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కావాలా, నేను చేసుకుంటానంటే ఓకే, లేదంటే మన ఇష్టం. ఇప్పుడు మనం జాయిన్ అయింది ఈ మంత్ జూన్లో జాయిన్ అవ్వలేదు కదా సార్, మనం ప్రీవియస్గా జాయిన్ అయ్యాం కదా, మనకి ఆఫర్ ఏది మే 31 లోపు లేదంటే మే 31 లోపు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళనేది వాళ్ళు ఏదైతే సెల్ఫ్ పీవీ ఉంటుందో యాక్చువల్గా మన ఐడి యాక్టివేషన్లో ఉండటానికి అది చేసి ఎక్స్ట్రాగా ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఎక్స్ట్రా పీవీ ఏదైతే ఇందాక స్టార్టింగ్లో చెప్పినా సిల్వర్ గోల్డ్ వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా 100 పీవీ చేస్తే ఈ క్లబ్లో జాయిన్ అవుతారు. అదే సార్, ఆ ఎక్స్ట్రా పీవీది 5 to 16కి 20 40 ఉంది సార్. పర్మనెంట్ లెవెల్కి 20 అని, వన్ టైం యాక్టివేషన్ క్రైటీరియాకి 40 అని ఉంది. అవును సార్, అంటే వన్ టైం యాక్టివేషన్ అంటే ఇక్కడ మన ఐడి యాక్టివేషన్ అవడానికి ఇది విన్సెంటీ క్లబ్ లో యాక్టివేషన్ చేయడానికి, సో జాయిన్ అవడానికి ఓకే ఓకే 40 పీవీ. అది 5 to 6 నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్.
ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రీసెంట్గా జాయిన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. 300 పీవీ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 300 చేయాల్సిందే చేయాల్సిందే. దీంట్లో ఉండాలంటే. మనకి అవును 5 to సార్. 16% మనం ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే 5 to 16లో ఉంటే మనం చేసే సిఎన్సి ఆఫర్ కాకుండా 40 పీవీ ఎక్స్ట్రా తీసుకుంటే దీంట్లో మనం ఆటోమేటిక్గా అయిపోయింది సార్ జాయినింగ్ ఏదైనా. అంటే ఇక్కడ మన ఐడి క్లబ్లో యాక్టివేట్ అవుతుంది. ఓకే ఓకే సార్. అది సార్. అదొక్కటి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కొంచెం. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. క్లియరా సార్? సాయి సార్ ఏమైనా ఉన్నాయా డౌట్స్? సార్ క్లియర్ సార్. ఓకే. నెక్స్ట్ కృష్ణవేణి థ్యాంక్ మేడం, యూ గుడ్ సార్. మార్నింగ్ మేడం. లీడర్స్ ఇంకెవరికి డౌట్స్ లేవా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. నేను అడిగేదండి, నా కింద చితార మేడం బ్రాంచ్ అయింది కదా సార్. ఓకే. బ్రాంచ్ అయింది కదా, మరి అనిత మేడం అని చితార మేడం కింద అనిత మేడం కొంచెం యాక్టివ్గా ఉంది. మరి ఆమె బ్రాంచ్ అయితే నాకేమన్నా అవకాశం అట్లా ఉంటుందా, లేదు నెక్స్ట్ లైన్ వేసుకోవాలా అని నేను నా ప్రశ్న, అంటే నా ఆలోచన సో ఇక్కడ ఒకటే మేడం, మన కింద అండర్లో ఒకరు బ్రాంచ్ డైరెక్టర్ అయితే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఓకే. మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 1800 ఒక పీవీ చేస్తే సిల్వర్ అవుతాం. ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ చేంజ్ చేసింది ఏంటంటే టీమ్ బిల్డింగ్ అంటే ఎక్స్ట్రా బోనస్ రావాలంటే 2400 చేయాలి. అవును సార్. ఈ 2400 చేయడం ద్వారా మేడం బ్రాంజ్ అయింది. మీరు సిల్వర్లో 2400 దాదాపు 15,000 దాకా వస్తుంది మీకు ఇన్కమ్. ఓకే సార్. అది మేడం. అంటే ఇప్పుడు అనిత మేడం బ్రాంచ్ కాదు, నెక్స్ట్ లైన్ వేసుకోమంటున్నావా, అదేనా? అనిత మేడం అంటే ఏ లైన్లో ఉన్నారు మేడం? సితారా కింద ఉంది సార్. ఆ మేడం బ్రాంజ్ అయితే సితారా మేడం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలా. ఆహా. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే మేడం సైడ్ లైన్ ని డెవలప్ చేసుకోవాలా, ఇంకొక ఓకే. లైన్. అవును సార్, అవును. అప్పుడు మేడం సిల్వర్ డైరెక్టర్ అవుతారు, ఆ కింద ఆ మేడం బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఈ ఇద్దరు కనుక 300 పీవీలతోటి మేడం బ్రాంచ్ డైరెక్టర్ అయింది. సో పైన 2400 తోటి మేడం సిల్వర్ డైరెక్టర్ అవుతుంది సితారా మేడం. సో మీరు సైడ్ లైన్లో ఒక 2400 పీవీలు చేస్తే మీరు సిల్వర్ డైరెక్టర్లోనే దాదాపు ఎల్ఓబి తోటి 30,000 ఇన్కమ్ దాకా తీసుకుంటారు మేడం. థ్యాంక్ యూ సార్. నాకు అర్థం కాలేదని అడిగాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ లీడర్స్. దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి, అర్థం కాకపోతే. సో సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు నేను ఈ మంత్లో గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే దాని ప్రాసెస్ సార్. ఈ మంత్లో మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే మీకు ప్రభుకుమారి మేడం బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నారు. నెక్స్ట్ సైడ్ లైన్లో మీ అమ్మగారు బ్రాంచ్ డైరెక్టర్ని చేస్తే నెక్స్ట్ థర్డ్ లైన్లో ఒక 1500 పీవీ అంటే 2100 పీవీ చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు మేడం. ఓకే సో ఈ ఓకే గోల్డ్ సార్. డైరెక్టర్ అయితే మీ ఇన్కమ్ దాదాపు ఒక 15,000 పైన వస్తుంది. సో టీమ్ బిల్డింగ్ చేస్తే. ఓకే సార్. థ్యాంక్ యూ. సో లేడీస్ గమనించండి, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అవి అడిగి క్లారిటీ తీసుకోండి. సో డౌట్ ఏం లేవు సార్, నాకు అన్నీ క్లియరు అని అనుకుంటే సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. సో రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అడగంగానే చాలా కష్టపడి మొత్తం ప్రిపేర్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ. ఈ స్కీమ్ అంతా బాగుంది, అర్థమవుతుంది. అర్థం కానట్టు కొంతమందికి ఉండొచ్చు. మేబీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎట్లా అంటే నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్ ఎలిజిబిలిటీకి మాత్రం సిఎన్సి మీద అడిషనల్ గా 40 పీవీస్ చేయాలి. మిగతా మొత్తం కూడా కొత్త లైన్ నుంచి రావాలి, కొత్త న్యూ మెంబర్స్ నుంచే రావాలి పాయింట్స్, అంతేనా? న్యూ మెంబర్స్ నుంచి రావాలా, ప్లస్ మనం ఎక్స్ట్రా పీవీ చేయాలా. అదే మనం ఏదైతే సెల్ఫ్ మనం అనేది ఎక్స్ట్రా చేస్తున్నామో ఉంటది. ఇప్పుడు సిఎన్సి కోసం 150 సెల్ఫ్ పాయింట్లు అనేది తీశారు ఎక్స్ట్రా. సార్. సిఎన్సి కోసం 150 పాయింట్లు తీశారు.
సో ఓకే. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. సో ఈ క్లబ్ లో మీరు జాయిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అవ్వాలంటే సార్. ఆ? సార్ ఒక్క నిమిషం జస్ట్ ఎగ్జాంపుల్ కి. ఆ, ఇప్పుడు నేనున్నాను సార్. ఆ, నా 150 PVCNC నేను చేశాను. ఓకే. ఇప్పుడు దీంట్లోకి అది రావాలంటే అది 150 మీ PVC. రీపర్చేజ్ సార్, అది 150 అనేది. అదే నేను ఒక్క నిమిషం చెప్తున్నా. ఇప్పుడు ఆ, నేను 150 PVCNC అనేది రీపర్చేజ్ కింద వస్తుంది. అది కాకుండా అడిషనల్ గా 40 PVs చేస్తే నేను యాక్టివేట్ అవుతానా దీనికి? 100 లేకపోతే పీవీ అడిషనల్ చేయాలి సార్. 150 చేయాలి? అడిషనల్ గా 100 చేయాలి. 100 చేయాలా. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 100 పీవీ అది ఎక్స్ట్రా ఎవ్రీ చేయాలి. వీక్ 100 ఉండాలి. ఎవ్రీ వీక్ అంటే ఉండాలా? వన్ స్టార్టింగ్ టైమా? ఒకసారి యాక్టివేషన్ చేస్తే 3 months దాకా ఉండదు ఆఫర్. కాదు నేను 3 జస్ట్ months క్లారిటీ వరకు అది కోసం అడుగుతున్నా. ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. క్లారిటీ కోసం అడుగుతున్నాను, అంటే మిగతా వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేనున్నాను సార్, అవునవునవును. 150 అవునులే. PVCNC చేశాను, అది రీపర్చేస్ కింద అయిపోయింది. అవును. అది కాకుండా అడిషనల్ గా నేను 100 PV కనుక చేస్తే, అది ఫస్ట్ అవును. వీక్ కానీ సెకండ్ వీక్ కానీ, నా ఈ ఈ మ్యాచింగ్ క్లబ్ దీనికి నేను యాక్టివేట్ అవుతాను. అవును సార్, అంతేనా? మీరు యాక్టివేట్ అవుతారు. ఇప్పుడు మేడం మీ అండర్లో ఇంకో మేడం ఉన్నారు, సిఎన్సి కంప్లీట్ చేశారు. సేమ్ లైన్, అంటే నా లైన్ లోనే ఉన్న వాళ్ళు. మీ అంజలి మేడం ఉన్నారు. మేడం సిఎన్సి అంజలి మేడం 150 సెకండ్ లైన్ చేశారు. అనుకోండి. ఆ, ఓకే. లేదా ఫస్ట్ లైన్ అనుకోండి. మీ అండర్లో మేడం ఓకే. ఫస్ట్ లైన్ మేడం 100 పీవీ 150 చేశారు. ఎక్స్ట్రా ఒక 100 పీవీ ఈ క్లబ్ లోకి ఎక్స్ట్రా చేశారు. సో అంటే సార్కి యాక్టివేట్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ 100 PV అడిషనల్ చేయాల్సిందే కదా. 100 సో పీవీ అడిషనల్ ఆబ్వియస్లీ. గా. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈ రీపర్చేజ్ 150 ఏదైతే చేసామో అది మనకి ఏదైతే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ దానికి క్యాలిక్యులేట్ అవుతుంది. అవును సార్. ఇది ఏదైతే 100 పీవీ ఎక్స్ట్రా చేసామో దానికి ఇన్సెంటివ్ క్లబ్ లోకి అది వస్తుంది ఎక్స్ట్రాగా. కాదు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతాను, ఒక్క నిమిషం సార్. జస్ట్ క్లారిటీ కోసం, ఇప్పుడు నేనున్నాను సార్. నా నాకు ఒక 3 లైన్లు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఓకే. నా రెగ్యులర్ సిఎన్సికి రెన్యువల్ గా నేను 150 PV చేశాను, అది అయిపోయింది అందరితో రీపర్చేస్ ఓకే. కి. అది కాకుండా 100 PV చేశాను నేను. ఓకే. సో దీనికి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కి నేను యాక్టివేట్ అయ్యాను. అవును సార్. నా ఫస్ట్ లైన్ లో శ్రీహరి లేకపోతే ఎక్స్ట్రా XYZ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా 150 రీపర్చేస్ చేశారు. అది కాకుండా 100 PV చేశారు. వాళ్ళు ముగ్గురు యాక్టివేట్ అయ్యారు. వాళ్ళు అక్కడ ముగ్గురు 300 యాక్టివేట్ PV అయ్యారు. ప్లస్ 300 పీవీ ఒక పెయిర్ అయింది అక్కడ. ఒక పేరు అయిపోయింది మెయిన్ లైన్ లో. జస్ట్ అందరికి మెయిన్ లైన్. అర్థమయ్యేదానికి నేను వివరిస్తున్నా. ఓకే. మెయిన్ లైన్ లో ఒక పేరు ఎప్పుడవుతుంది? నా రెగ్యులర్ సిఎన్సి చేసింది కాకుండా అడిషనల్ గా 100 PV నేను ఎప్పుడైతే చేస్తానో నాది యాక్టివేట్ అయింది. నాలాగా ఇంకిద్దరు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో అప్పుడు నేను యాక్టివేట్ అవుతాను. నా అవును 300 సార్, మ్యాచ్ కి సెట్ అయింది. అది 300 అయింది. సో నా నెక్స్ట్ వరకు అయింది. సైడ్ లైన్. ఇప్పుడు సెకండ్ అదే సార్. ఇప్పుడు సైడ్ లైన్ కూడా ఈ రీపర్చేజ్ కాకుండా ఎగ్జిస్టింగ్ మెంబర్ చేసినా వస్తుందా? ఓన్లీ కొత్త మెంబర్స్ అయినా? ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా చేస్తారు కదా సార్, ఎక్స్ట్రా చెప్పాం ఎగ్జిస్టింగ్ కదా. మెంబర్స్ అయినా 150 కాకుండా అడిషనల్ గా 100 PV చేసింది కౌంట్ వస్తుంది. అవును, 100 ఆర్ 200 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంతే సార్. అంటే ఫస్ట్ లైన్ లో ఒక నలుగురు తీసుకుందాం, సెకండ్ లైన్ లో నలుగురు తీసుకుందాం, థర్డ్ లైన్ లో నలుగురు తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. ఫస్ట్ లైన్ 150 వాళ్ళ పర్సనల్ రీపర్చేజ్, అడిషనల్ గా 100 చేసుకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సేమ్ అలాగే సెకండ్ లైన్ థర్డ్ లైన్ లో కూడా అవ్వాలి. అంతే సార్. అది ఎవ్రీ వీక్ మ్యాచ్ అవుతుంది. తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ అంతే కొత్త సార్. పాత ఏం లేదు. అంతే, కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం 300 చేయాల. స్టార్టింగ్ June 2 నుంచి ఎవరైతే ఐడి తీసుకున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళు 300 యాక్టివేట్ అనేది అవ్వాలంటే మాత్రం 300 సెల్ఫ్ వాళ్ళు చేయాల. యాక్టివేట్ అవ్వాలంటే మాత్రం 300 సెల్ఫ్ కంపల్సరీ కావాలి. ఓల్డ్ అది వాళ్ళకైతే మాత్రం రెగ్యులర్ సిఎన్సీ మీద అడిషనల్ గా 100 అవును సార్, అది విత్ అడిషనల్ ఒకేసారి 2 ఏం పనిలే, మెంబర్స్. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మల్టిపుల్ ఇన్వాయిస్ లో. ఓకే, అలా. రైట్ సార్. అంటే జస్ట్ క్లారిటీ కోసం అందరికి ఈజీగా అర్థం అవుద్దని ఇది చెప్పాను. అది ఇప్పుడు మళ్ళీ నాకు కూడా అర్థం కాలేదు. 10వ తేదీ మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఏదైతే 100 పీవీ ఎక్స్ట్రా చేసామో అది ఈ బోనస్ ఇన్కమ్ లో కలవదు. ఓకే. అది సపరేట్, అది ఓన్లీ ఇన్సెంటివ్ క్లబ్ లోనే వస్తుంది ఇన్కమ్. సో బేసిక్ గా మీరు అనేది ఏంది? ఈ 150 PVs ఏదైతే ఉందో ఈ మాత్రమే మన రీపర్చేస్ స్కీమ్ లో మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో వస్తుంది. అవును. ఈ అడిషనల్ గా 100 ఏదైతే వస్తుందో ఈ మ్యాచింగ్ క్లబ్ ది
ఇది సపరేట్ గా మ్యాచింగ్ క్లబ్ వరకే ఉంటది కానీ రెగ్యులర్ ఇన్కమ్ కి యాడ్ అవుతుంది ఇది. అది బోనస్ అవును లాగా యాడ్ అవుతుంది తప్ప రెగ్యులర్ ఇన్కమ్ కి యాడ్ అవ్వదు. అవును సార్. మరి అలా పీవీస్ కూడా ఇంకా ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ వరకు యాడ్ అవుతుంది అంతే. బట్ అవును, లెవెల్ దీనికి అచీవ్మెంట్ మాత్రం సంబంధించి ఉంటది. ఒక 5 days లో యాప్ కూడా అప్డేట్ అవుతుంటది. మనకి ఎన్ని మ్యాచింగ్స్ అవుతున్నాయి, ఎంత పీవీ వస్తుంది అనేది ఒక 5 బట్ days లో యాప్. లెవెల్ అచీవ్మెంట్ కి మాత్రం అన్ని ఓకే అవుతుంటది, అన్నిటికీ ఎలిజిబిలిటీ వస్తుంటది. బట్ ఎల్ఓబికి వాట్ అబౌట్ ఎల్ఓబికి దీనికి సంబంధం లేదా? ఎల్ఓబికి అనేది ఏదైతే మనకు మెయిన్ గా వస్తుందో రీపర్చేజ్ నుంచి దాన్నే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. సో 150 పీవీస్ ఏదైతే రెగ్యులర్ గా ఉందో దాని వరకు మాత్రమే ఎల్ఓబికి అది మాత్రం క్యాలిక్యులేట్ చేస్తారు. అడిషనల్ మ్యాచింగ్ క్లబ్ దాన్ని మాత్రం క్యాలిక్యులేట్ చేయరు ఎల్ఓబికి. అంటే ఇది ఎవ్రీ వీక్ అనేది అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుంటది. అదే సపరేట్ గా ఇచ్చేది, దాన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తారు క్యాలిక్యులేషన్. క్లోజ్ చేస్తుంటారు కాబట్టి దాని నుంచి మళ్ళీ రాదు కదా, మళ్ళీ డబల్ అవుతుంది కదా ఇన్కమ్ అప్పుడు కంపెనీకి. అవును, అదేలేండి. అదే జస్ట్ అలా క్లారిటీకి, రాదు. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు కదా ఇప్పుడు పీవీలు పెరిగిపోతే ఓకే నాకు ఎల్ఓబి వస్తుందని హ్యాపీగా ఇది ఉండొచ్చు కదా. అవునవును. సో మేబీ, సో దాని గురించి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే సార్ 10వ తేదీ ఈ ఇన్సెంటివ్ క్లబ్ నుంచి వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈ రీపర్చేజ్ నుంచి వచ్చే అమౌంట్ రెండు మ్యాచ్ అవటం ద్వారా ఏంటంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే. అదే సో రీటైల్ చేసే సత్తా ఉన్న వాళ్ళకి మంచిగా ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రీటైల్ చేయాలన్న ఉద్దేశంతో 300 పెట్టింది కంపెనీ. అవునవును. అవును సార్. రైట్ సార్. మీరా సార్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్, నాకు జస్ట్ క్లారిటీ కోసం అడిగాను. ఐ థింక్ అర్థమైపోయింది. ఇంకెవరన్నా ఉంటే అడుగుతారు. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, సుజాత మేడం టీం సార్, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? కే కిరణ్ కుమార్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. డౌట్స్ అడగలేదంటే ఐదర్ అర్థమై ఉండాలి, లేకపోతే అర్థం మనకి ఎందుకు కానే ఇది అవుతుందా ఉండాలా? లేదని డౌట్ అని ఉండాలి. ఇది మన వల్ల కాదులే, ఎందుకు మనం తెలుసుకొని కూడా ఎందుకని డౌట్ అని ఉండాలి. అయితే పూర్తిగా అర్థమై ఉండాలి.